మనం ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు దాన్ని దానం అంటాం. కానీ దానం చేయడాన్ని ఎప్పుడైనా వ్యవసాయం చేయడంతో పోల్చి చూశారా? వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈరోజు మనం చర్చించబోయే మూల గ్రంథాలు సరిగ్గా ఇదే చెబుతున్నాయి. దానమనేది ఒక ఆధ్యాత్మిక వ్యవసాయం లాంటిదని, దానిక్కూడా ఒక రైతు, ఒక విత్తనం, ఒక పొలం అన్నీ అవసరమని వివరిస్తున్నాయి. అవును, ఇది చాలా చాలా ఆసక్తికరమైన పోలిక. ఎందుకంటే మనం సాధారణంగా ఆ ఇవ్వడం అనే చర్యపైనే దృష్టి పెడతాం కదా. కానీ ఈ గ్రంథాలు ఆ చర్య వెనుక ఉన్న మొత్తం ప్రక్రియను విడమరుస్తున్నాయి. మనం వేసే ప్రతి దాన విత్తనం నుండి గరిష్ట పంటను ఎలా పొందాలి అనే దానిపై ఇదొక అద్భుతమైన గైడ్ లాంటిది. సరిగ్గా. కాబట్టి మనం ఈరోజు ఈ వ్యవసాయ రూపకాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. దాత, దానం చేసే వస్తువు మరియు గ్రహీత, ఈ మూడు ఒక మంచి పంటకి ఎలా దోహదపడతాయి, మరి ఈ ప్రక్రియలో దాతకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ విషయాలన్నింటినీ మన సోర్సెస్ ఆధారంగా వివరంగా చర్చిద్దాం. సరే, మొదట ఈ పోలికనే తీసుకుందాం. రైతు, విత్తనం, పొలం. ఈ మూడింటికి, దానానికి అసలు సంబంధమేమిటి? వ్యవసాయంలో ఈ మూడింటిలో ఏది సరిగా లేకపోయినా పంట దెబ్బతింటుంది. ఉదాహరణకు, రైతు ఎంత కష్టపడినా నేల చౌడుబారినదైతే లాభం లేదు. అలాగే నేల సారవంతంగా ఉన్నా విత్తనాలు పుచ్చిపోయినవి అయితే పంట రాదు. మరి దానానికిదెలా వర్తిస్తుంది? ఈ పోలికలోని ప్రతి అంశానికి మన మూల గ్రంథాలు చాలా స్పష్టమైన అర్థాన్నిచ్చాయి. ముందుగా దాతను రైతుతో పోల్చారు. రైతుతోనా? అవును. అంటే దానం చేసే వ్యక్తి ఒక రైతులాంటివాడనమాట. ఒక మంచి రైతుకు నేల స్వభావం, విత్తనం నాణ్యత, వాతావరణం గురించి ఒక అవగాహన ఉంటుంది కదా. అతను సోమరితనం లేకుండా తెలివితో పనిచేస్తాడు. అలాగే దాతక్కూడా తాను చేసే పని అంటే కర్మ, దాని ఫలితంపై ఒక నమ్మకం, ఒక అవగాహన ఉండాలి. అంటే కేవలం గుడ్డిగా ఇచ్చేయడం కాదనమాట. ఆ ఇచ్చే చర్య వెనుక ఒక వివేకముండాలి. ఎవరికిస్తున్నాం, ఎందుకిస్తున్నాం అనే స్పష్టత ఉండాలి. ఖచ్చితంగా. అంతేకాదు, ఆ రైతుకు సారవంతమైన పొలాన్ని గుర్తించగల నేర్పు ఎలా ఉంటుందో దాతక్కూడా గ్రహీత యొక్క సద్గుణాలను, అంటే వారి శీలాన్ని గుర్తించగల సామర్థ్యం ఉండాలని గ్రంథాలు చెప్తున్నాయి. ఇక రెండో అంశం దానం చేసే వస్తువు. దీన్ని విత్తనంతో పోల్చారు. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. విత్తనం నాణ్యంగా ఉంటేనే కదా మంచి మొక్కొచ్చేది? అవును, సరిగ్గా అదే. అలాగే దానం చేసే వస్తువు కూడా ధర్మబద్ధంగా, న్యాయమైన మార్గాల్లో సంపాదించుండాలి. కష్టపడి నీతిగా సంపాదించిన దాంతో చేసే చిన్న దానం కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది. అదే అన్యాయంగా ఇతరులను మోసం చేసి సంపాదించిన సంపదతో కోట్లు దానం చేసినా అది పుచ్చిపోయిన విత్తనాలను చల్లడం లాంటిదే. దాన్నుండి మంచి పంటను ఆశించలేం. ఇక మూడవది, బహుశా అత్యంత కీలకమైనది, గ్రహీత, అంటే దానాన్ని స్వీకరించే వ్యక్తి. వీరిని పొలం లేదా క్షేత్రంతో పోల్చారు. అవును, ఇదే మొత్తం ప్రక్రియకు పునాదిలాంటిది. పొలం ఎంత సారవంతంగా ఉంటే కొన్ని విత్తనాలు చల్లినా పంట అంత గొప్పగా వస్తుంది. అలాగే గ్రహీత ఎంత శీలవంతుడై నైతిక విలువలు కలిగి ఉంటే ఆ దానానికి అంత గొప్ప ఫలం లభిస్తుంది. గ్రంథాల్లో శీలవంతుడైన గ్రహీతను భద్రక క్షేత్రం అంటే సారవంతమైన భూమితో పోల్చారు. ఉదాహరణకు, నిరంతరం తమను తాము మెరుగుపరుచుకుంటూ సమాజ హితం కోరే ఒక భిక్షువు లేదా ఒక యోగిలాంటివారు అత్యంత సారవంతమైన పొలం లాంటివారని చెబుతారు. కానీ ఇక్కడే నాకొక ప్రశ్న వస్తుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేటప్పుడు వాళ్ల గుణగణాలను, వాళ్ల శీలాన్ని చూడటం కరెక్టేనా? అది వాళ్లను జడ్జి చేసినట్టవ్వదా? అంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే ముందు నువ్వు మంచివాడివా కాదా అని అడగడం సమంజసమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ జడ్జి చేయడం వేరు, విచక్షణతో వ్యవహరించడం వేరు. గ్రంథాల ఉద్దేశం అవసరంలో ఉన్నవారిని తిరస్కరించమని కాదు, కాని మన దానం యొక్క ప్రభావాన్ని గరిష్టం చేయమని. ఉదాహరణకు, మీరు ఒకరికి డబ్బిస్తే ఆ వ్యక్తి దాంతో మద్యం సేవించవచ్చు లేదా జూదమాడవచ్చు. అదే డబ్బును ఒక విద్యార్థి చదువుకి ఇస్తే ఆ విద్యార్థి భవిష్యత్తు మారి వారు బహుశా మరొక 10 మందికి సహాయపడవచ్చు. నిజమే. ఇక్కడ మీ దానం యొక్క ప్రభావం ఎన్నో రెట్లు పెరిగింది. మొదటి సందర్భంలో మీ విత్తనం రాళ్లపై పడింది, రెండవ సందర్భంలో సారవంతమైన నేలలో పడింది.
అందుకే గ్రంథాల్లో వయస్యా దానం దత్తభ్యం యత్ర దిన్నం మహాఫలం అనే వాక్యముంది. ఓ వైసయ్య దానం దత్తవ్యం అంటే ఎక్కడ దానం చేస్తే గొప్ప ఫలం లభిస్తుందో అలాంటి చోటును వెతికి విచక్షణతో దానం చెయ్యాలి అని దీనర్థం. ఇది బాధ్యతను దాతపైనే పెడుతుంది. కేవలం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు, ఆ ఇచ్చిన దానికి ఏమవుతుందో కూడా ఆలోచించాలన్నమాట. సరిగ్గా. మీ దానం కేవలం ఒక వ్యక్తి ఆకలి తీర్చడమే కాదు, అది సమాజంలో ఒక మంచి చైన్ రియాక్షన్కు నాంది పలకాలి. అదే అసలైన మహాఫలం, అంటే గొప్ప ఫలితం. సరే, దాత, వస్తువు, గ్రహీత ఈ మూడు సరిగ్గా ఉండాలని మనకర్థమైంది. ఒక సమర్థుడైన రైతు మంచి విత్తనాన్ని సారవంతమైన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఫలితముంటుందో చూద్దాం. ఈ గొప్ప పంట అంటే ఏమిటి? కేవలం పుణ్యం వస్తుందని చెప్పడం కాకుండా మన సోర్సెస్ ఏమైనా నిర్దిష్ట ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాయా? స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఈ 3 అంశాలు ఉత్తమంగా ఉన్నప్పుడు 3 ప్రధాన ప్రయోజనాలు కలుగుతాయని వివరిస్తున్నాయి. మొదటిది, మీరు అన్నట్లుగానే గొప్ప ఫలవంతమైన పుణ్య ఫలితాలు, గ్రేట్ హోల్సమ్ రిజల్ట్స్ అనమాట. అంటే సింపుల్గా పుణ్యం సంపాదించడం అనేనా? అంతకంటే ఎక్కువ. ఇది ఒక గణిత సూత్రం లాంటిది. దుశ్శీలుడైన గ్రహీతకు, అంటే గట్టి నేలకు మీరు 100 రూపాయలు 100 విత్తనాలు అనుకుందాం దానం చేస్తే దాని ఫలితం బహుశా 1 లేదా 2 యూనిట్లుండొచ్చు. కానీ శీలవంతుడైన గ్రహీతకు, అంటే సారవంతమైన నేలకు 10 రూపాయలు దానం చేసినా దాని ఫలితం 1000 యూనిట్లుండొచ్చు. ఓహో. ఇక్కడ పరిమాణం కాదు, నాణ్యత ఫలితాన్ని నిర్ణయిస్తుంది. గ్రంథాల్లోని ఒక చిన్న వాక్యం దీన్ని అద్భుతంగా వివరిస్తుంది. అప్పకంపి కథం కారం పుణ్యం హోతి మహాఫలం. అంటే శీలవంతుల పట్ల చేసిన చిన్న సేవ కూడా గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది అని. ఇది మనం సాధారణంగా ఆలోచించేదానికి పూర్తి భిన్నంగా ఉంది. మనమెప్పుడూ ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది అనుకుంటాం. కాని ఇక్కడ కొంచెమైనా సరే సరైన చోట ఇవ్వడం ముఖ్యమని చెబుతున్నారు. అవును. ఇక రెండవ ప్రయోజనం మరింత దీర్ఘకాలికమైనది. అది ఆధ్యాత్మిక ఉన్నతి మరియు స్వర్గప్రాప్తి. స్పిరిచువల్ ఎలివేషన్. అవును. ఇది కేవలం ఈ జీవితానికి సంబంధించినది కాదు. గ్రంథాల్లో వైశ్య దానం దత్వాన సగ్గం గచ్చంతి దాయక అని స్పష్టంగా చెప్పారు. అంటే విచక్షణతో దానం చేసిన దాతలు స్వర్గానికి వెళతారు అని. అంటే సరైన దానం చేయడమనేది ఒక రకమైన ఆధ్యాత్మిక పెట్టుబడి లాంటిది. అది ఈ జీవితంలోనే కాకుండా మరణానంతరం కూడా మనకొక ఉన్నతమైన గతిని అందిస్తుందన్నమాట. సరిగ్గా. ఇది దీర్ఘకాలిక ఆధ్యాత్మిక భద్రతకు సంబంధించిన విషయం. అయితే అందరికీ కనిపించని ఈ ఫలితాల కంటే వెంటనే అనుభవంలోకి వచ్చే మూడో ప్రయోజనం కూడా ఉంది. అదేంటి? అదే దాతకు కలిగే మానసిక సంతృప్తి మరియు ఆనందం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మిగతా 2 ఫలితాలు నమ్మకంతో ముడిపడినవి. కానీ ఈ ఆనందం, ఈ సంతృప్తి దానం చేసిన వెంటనే అనుభవంలోకొస్తుంది. ఒక మంచి పని చేశానన్న తృప్తి. ఇక్కడ కూడా వ్యవసాయ రూపకం చాలా చక్కగా వర్తిస్తుంది. మంచి పంట పండితే రైతుకు కలిగే ఆనందం వర్ణనాతీతం కదా. అవును. తన శ్రమ ఫలించిందన్న సంతృప్తి అతనికి ఉంటుంది. అదే గట్టి నేలలో రాళ్ల మధ్య ఎన్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తకపోతే రైతుకు నిరాశే మిగులుతుంది. గ్రంథాల్లో దీన్నే నా పీతి తోసేతి దాయకం అన్నారు. అంటే అది రైతుకు సంతోషాన్ని ఇవ్వదు అని. అలాగే దుశ్శీలులకు, అంటే నైతిక విలువలు లేని వారికి ఎన్ని వస్తువులు దానం చేసినా అది దాతకు నిజమైన సంతృప్తినివ్వదు. నా పీతి తోసే దాయకం అంటే అది దాతకు కూడా సంతోషాన్నివ్వదు. కరెక్ట్. ఎందుకంటే మనసులో ఎక్కడో ఒక మూల నేను ఇచ్చిన వస్తువు దుర్వినియోగం అవుతోందేమో అన్న అనుమానం, ఆ అపరాధ భావం ఉండిపోతుంది. అదే మనమిచ్చిన సహాయం ఒకరి జీవితాన్ని నిలబెట్టిందని తెలిసినప్పుడు కలిగే ఆనందం, ఆ తృప్తి వెలకట్టలేనిది. ఆ ఆనందాన్ని ప్రీతి అంటారు. ఆ ప్రీతి, ఆ సంతోషమే భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేయడానికి మనకు ప్రేరణగా నిలుస్తుంది. అంటే ఈ 3 ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సరైన చోట దానం చేస్తే వెంటనే మనసుకు ఆనందం కలుగుతుంది. అదే సమయంలో పుణ్యఫలం పెరుగుతుంది. అది దీర్ఘకాలంలో మన ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. ఒకే చర్యకు 3 స్థాయిలలో ప్రయోజనాలు. చాలా అద్భుతంగా ఉంది. అందుకే దానమనేది కేవలం ఇవ్వటం కాదు, అదొక కళ, ఒక శాస్త్రం. ఈ నాణ్యత పరిమాణాన్ని మించిపోతుంది అనే అంశంపై మన సోర్సెస్లో ఇంకా ఏమైనా ఉదాహరణలున్నాయా? అంటే ఈ 2 విభిన్న పరిస్థితులను పోల్చు చెప్పేవి ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి. ఈ రెండు విపరీత పరిస్థితులను పక్కపక్కన పెట్టి చాలా స్పష్టంగా వివరించే 2 శ్లోకాలున్నాయి. మొదటిది దుశ్శీలులకు చేసే దానం గురించి. అందులో ఇలా అంటారు: ఉజ్జాంగలే యథా ఖేత్తే బీజం బహుకంపీ రోపితం న విపులం ఫలం హోతి. దీని అర్థం గట్టినేల ఉన్న పొలంలో ఎన్ని విత్తనాలు నాటినా అది గొప్ప ఫలాన్ని ఇవ్వదు. అవును. అలాగే దుశ్శీలులకు ఎన్ని వస్తువులు దానం చేసినా అది గొప్ప ఫలాన్ని ఇవ్వదు, దాత కూడా సంతృప్తిని కలిగించదు. ఇక్కడ బహుకమంటే చాలా లేదా ఎక్కువ ఇచ్చినా ఫలితం నవిపులం అంటే గొప్పగా ఉండదు అని స్పష్టంగా చెబుతున్నారు. ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఇక రెండవ శ్లోకం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంటుంది. ఖచ్చితంగా. రెండవది శీలవంతులకు చేసే సేవ గురించి. మనం ముందే చర్చించుకున్నట్లుగా యథాపే బధకే ఖేతే బీజాంత అప్పంపి రోపితం పుణ్యం హోతి మహఫలం. ఇక్కడ ముఖ్యమైన పదాలు అప్పం కంపి అంటే కొంచెం చేసినా, ఫలితం మహఫలం అంటే గొప్పదిగా ఉంటుంది. ఈ 2 శ్లోకాలను పక్కపక్కన పెట్టి చూస్తే సందేశం ఇంతకంటే స్పష్టంగా చెప్పలేరేమో. ఒకవైపు ఎంత ఎక్కువ ఇచ్చినా ఫలితం తక్కువ. మరోవైపు కొంచెం ఇచ్చినా ఫలితం గొప్పది. అంటే దానం చేసే చర్యలో గ్రహీత యొక్క శీలం, దాత యొక్క ఉద్దేశం మరియు వస్తువు యొక్క శుద్ధత అనేవి పరిమాణాన్ని పూర్తిగా అధిగమిస్తాయి. అవును. ఇది మన ఆధునిక ఆలోచనా విధానానికి ఒక సవాలు లాంటిది. మనం ఎప్పుడూ పెద్ద పెద్ద విరాళాలు, పెద్ద పెద్ద చారిటీల గురించే మాట్లాడుకుంటాం. కానీ ఈ గ్రంథాల ప్రకారం ఒక పెద్ద సంస్థకు గుడ్డిగా ₹1,00,000 ఇవ్వడం కంటే మనకు తెలిసిన ఒక యోగ్యుడైన విద్యార్థికి ₹1,000 పుస్తకాలు కొనివ్వడం ఎక్కువ ఫలాన్నివ్వవచ్చు. ఈరోజు ఈ చర్చతో దానం అనే మాటకు ఒక కొత్త అర్థం తెలిసింది. ఇది కేవలం ఒక వస్తువును ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మార్చడం కాదు. అదొక సంపూర్ణ ప్రక్రియ అని, దానికి దాత, దాన వస్తువు, గ్రహీత అనే 3 స్తంభాలు ఎంత ముఖ్యమో అర్థమైంది. అలాగే వాటి ద్వారా లభించే గొప్ప పుణ్యఫలం, దీర్ఘకాలంలో కలిగే ఆధ్యాత్మిక ఉన్నతి మరియు తక్షణమే లభించే మానసిక ఆనందం అనే 3 ప్రయోజనాల గురించి కూడా వివరంగా తెలుసుకున్నాం. ఈ చర్చ మొత్తం దానం యొక్క ప్రాముఖ్యతను ఒక కొత్త కోణంలో చూపిస్తోంది. ఇది కేవలం ఒక సామాజిక బాధ్యత కాదు, వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఒక మార్గం. అయితే ఈ చర్చ ఒక ముఖ్యమైన ఆచరణాత్మకమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఈ మూల గ్రంథాలు విచక్షణ గురించి అంటే వైశ్య గురించి, శీలవంతులకు అంటే శీలానంతసు ఇవ్వడం గురించి పదే పదే నొక్కి చెబుతున్నాయి. అంతా బాగానే ఉంది. కాని ఆధునిక సంక్లిష్ట ప్రపంచంలో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ యొక్క యోగ్యత లేదా శీలాన్ని మనం ఎలా నిర్ధారించాలి? నిజమే. ఎందుకంటే ఈ రోజుల్లో పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి కావచ్చు. ఈ రోజుల్లో సారవంతమైన నేల అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఈ విచక్షణతో కూడిన దానగుణాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.